అందరికీ నమస్కారం. వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరినీ ఈరోజు బ్రిస్బేన్లో కలుసుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నిజంగా ఎంత బాగా రిసీవ్ చేసుకున్నారంటే మన పార్టీ వాళ్ళు, చాలా సంతోషంగా ఉంది. ఇంతమంది అభిమానంగా ఇక్కడ పార్టీని ఇలా నిర్వహిస్తున్నందుకు చాలా సంతోషం అనిపించింది. నిన్న అడుగు దగ్గర నుంచి ఎయిర్పోర్ట్ కూడా చాలా మంది వచ్చారు. వచ్చి మన హిందీ నాయకత్వాలు అందరూ వచ్చి నిన్న నన్ను రిసీవ్ చేసుకోవడం జరిగింది. ఈరోజు వారింట్లో కూడా మరి మీటింగ్ ఏర్పాటు చేశారు. సంతోషం. మనందరం కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి విజయం చెప్పాలి అంటే, ఎందుకంటే ఒక మంచి లీడర్ ఆంధ్రప్రదేశ్కి దొరికాడు. అంత మంచి లీడర్ ఇండియాలోనే లేదు. అందరూ అవకాశవాద రాజకీయాలు చేస్తారు తప్ప జగన్ లాగా అంత స్వచ్ఛమైన అంత నీతి నిజాయితీ రాజకీయాలని కొద్దిమంది మాత్రమే చరిత్రలో మనం చూసాం. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కరిని గుర్తుపెట్టుకుంటారు. చాలా మంది ప్రతి ఒక్క కార్యకర్త ఈసారి వచ్చే కార్యకర్తల పార్టీ ఆ విధమైన సపోర్ట్ ఆయన ఇస్తారు. ఇక్కడున్నా సరే మీకోసం మళ్ళీ ఆయన ప్రభుత్వాన్ని తీసుకురావడం కోసం నాకు తెలిసి కోట్లాది మంది ఎదురు చూస్తున్నారు. ఆయన ఎక్కడికి వెళ్ళినా ప్రభుత్వం ఎన్నో ఆంక్షలు పెట్టినా పోలీసులు మరి వాళ్ళని అడిగించిన మరి వేలాది మంది చూస్తామన్నారు. మళ్ళీ మీ ముఖ్యమంత్రి రావాలని అడుగుతున్నారు. ప్రజలు కూడా ఒక రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే నిజమైన నాయకులు కావాలి తప్ప అవినీతి నాయకులు కావాలి. దానికి ఉదాహరణ విజయ నాయకుడు జగన్మోహన్ రెడ్డి అయితే అవినీతి పరుడు చంద్రబాబు నాయుడు. జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్. జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్. జై జగన్, జై జగన్, జై జై జగన్, జై జై జగన్.